హలో. హలో. ప్రజా సంగ్రామ యాత్ర రెండవ విడతలో భాగంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీజేపీ పార్టీ నుండి ప్రజా సంగ్రామ యాత్ర కోఆర్డినేటర్గా ఉంటున్న దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారు, ప్రజా సంగ్రామ యాత్ర రెండవ విడత ప్రముఖ్ గారు డాక్టర్ అంగిడి మనోహర్ రెడ్డి గారు, అలాగే సహా ప్రముఖ్ తూళ్ళ వీరేందర్ గౌడ్ గారు, మరో సహా ప్రముఖ్ దీపక్ రెడ్డి గారు, నేను సహా ప్రముఖ్ కుమ్మర్ శంకర్ గారు, అలాగే శర్మ గారు, రమేష్ గారు, కిరణ్ గారు ఈ మీడియా కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నారు. ముందుగా ప్రదీప్ రావు గారు మాట్లాడు. పత్రికా సోదరులకు నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయేటువంటి ప్రజా సంగ్రామ యాత్ర రెండవ విడత ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి రోజు జోగులాంబ శక్తిపీఠంలో ప్రారంభం కాబోతుంది. ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్రకి రాష్ట్ర అధ్యక్షులు గారు యాత్ర కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క యాత్రకు మొత్తం కూడా ప్రముఖంగా డాక్టర్ జి మనోహర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యాత్ర ప్రముఖంగా వ్యవహరిస్తారు. అదేవిధంగా యాత్రకు సహ ప్రముఖులుగా టి వీరేందర్ గౌడ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శ్రీ లంకల దీపక్ రెడ్డి గారు వీరొక సహ ప్రముఖు, శ్రీ కుమ్మరి శంకర్ గారు దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వీరొక సహ ప్రముఖగా ఉంటారు. ఈ యొక్క యాత్ర కమిటీని 30 డిపార్ట్మెంట్లుగా ఈ యొక్క మొత్తం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. 31 రోజుల పాటు 200 మంది పూర్తి సమయం ఈ యొక్క యాత్ర సక్సెస్ అయ్యేందుకు కోసం పనిచేస్తున్నారు. అదేవిధంగా యాత్ర మొత్తం కూడా 31 రోజుల పాటు సాగుతుంది. జోగులాంబ గద్వాల్లో ప్రారంభమైనటువంటి యాత్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 5 జిల్లాలు ప్లస్ రంగారెడ్డి రూరల్ జిల్లాను కవర్ చేస్తూ ఉమ్మడి మహబూబ్ నగర్లో 9 అసెంబ్లీలు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం ఒక అసెంబ్లీ, 10 నియోజకవర్గాలు ఈ రెండవ దశలో పూర్తయితాయి. 388 కిలోమీటర్ల పాటు ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతుంది. ఈ యొక్క పాదయాత్రలో ఆల్ ఇండియా
భారతీయ జనతా పార్టీ పదాధికారులు, కేంద్ర మంత్రులు వీళ్ళందరూ కూడా, నడ్డా గారు, అమిత్ షా గారు వీళ్ళందరూ కూడా పాల్గొనబోతుండ్రు. 31వ తేదీ నాడు మహేశ్వరంలో ముగించేటువంటి ఈ యొక్క పాదయాత్రకు హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షా గారు ముఖ్య అతిథిగా వచ్చేసి పాల్గొబోతున్నారు. ఇప్పటివరకు అయినటువంటి ఒక నిర్ణయాలు, మిగతా ప్రయత్నాలు రాష్ట్ర పార్టీ అటు కేంద్ర పార్టీ రెండు కూడా సంయుక్తంగా ఈ యొక్క యాత్రను మానిటరింగ్ చేస్తున్నటువంటి విషయాన్ని పత్రికా సోదరులకు తెలియజేస్తున్నాం. కాబట్టి తర్వాత ఎవరెవరు ఏ రకంగా పాల్గొంటారు, ఏ రోజు ఎవరెవరు అనేటువంటిది ముందు రోజు ప్రతిరోజు కూడా పత్రికలకు ఈ యొక్క విషయాలను వెల్లడించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ 10 నియోజకవర్గాలలో ఈ యొక్క యాత్రను మొదటి దశ యాత్ర కంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో అధిక సంఖ్య ప్రజలు పాల్గొనేటువంటి విధంగా యాత్ర ఇంకొక విషయాన్ని కూడా ఆలోచించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కొక్క అసెంబ్లీకి 3 లేదా 4 ఇన్ఛార్జీలుగా వెళ్ళి, కోఆర్డినేటర్లుగా వెళ్ళి ఈ యొక్క యాత్రను మొత్తం కూడా విజయవంతం చేస్తారు. మొదటి దశ ఈ యొక్క పార్ట్ లేకుండే మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఈ యొక్క యాత్రలో ఒక అసెంబ్లీని ఇన్ఛార్జిగా తీసుకొని ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి కింది స్థాయి వరకు బూత్ స్థాయి కమిటీలను కూడా కదిలించి సాధారణ ప్రజలు అందరూ కూడా యాత్రలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి నాయకత్వంలో వేలాదిగా నడిచేందుకోసం ఈ యొక్క ప్రయత్నం అనేటువంటిది ఈ రెండవ దశలో మరి ఈ రకంగా ప్లాన్ చేయడం జరిగింది. ఈ యొక్క యాత్ర మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలు, మర్చిపోయినటువంటి ఒక విధానం, అదేవిధంగా వివిధ వర్గాల ప్రజలు ఏవైతే ఉన్నారో ఆ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యలన్నింటినీ కూడా అడుగడుగున రాష్ట్ర అధ్యక్షుడు ఈ యొక్క యాత్రను నడిపిస్తున్నటువంటి యాత్రకు నాయకుడైనటువంటి బండి సంజయ్ గారు ఈ యొక్క ప్రజా సమస్యలను మరి ప్రజలకు తెలియజేస్తూ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తూ ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం అయ్యేటువంటి దిశలో ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి మేము ఈ మొండి ప్రభుత్వం ఏదైతే ఉందో, అవినీతి ప్రభుత్వం ఏదైతే ఉందో, కుటుంబ పరిపాలన నిర్వహిస్తున్నటువంటి ఒక ప్రభుత్వం ఏదైతుందో, చట్టాలను గౌరవించలేనటువంటి ప్రభుత్వం ఏదైతుందో, అంబేద్కర్ రాసినటువంటి ఒక రాజ్యాంగాన్ని అమలు చేయనటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రంలో నడిపిస్తున్నటువంటి ఒక ప్రభుత్వం ఏదైతుందో, ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఏ రకంగానైతే మరి తీసుకుంటుందో ప్రతి విషయాన్ని ఈ యాత్రలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు తెలిసేటువంటి విధంగా యాత్ర కొనసాగుతుంది. ఆ రకంగా ప్రజలను చైతన్యవంతులను చేస్తూ యాత్ర ముందుకు సాగుతుంది. టోటల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాబో రోజుల్లో గద్దెదించేందుకోసమే ఈ యొక్క యాత్ర ముందుకు సాగుతుంది. ఆ రకంగా ప్రజలను మరి ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకోసం, ప్రజలను చైతన్యవంతులను చేసేందుకోసం ఈ యాత్ర మరి ముందుకు సాగుతుందని తెలియజేస్తూ, అన్ని రకాలుగా ఉన్నటువంటి ఒక నిరుద్యోగ యువకులు, మహిళలు, రైతులు, రైతు కూలీలు, ఎవరెవరైతే పలు సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ప్రజానీకం ఇది ఒక మంచి అవకాశం. మన యొక్క సమస్యను పరిష్కరించుకునేందుకు, ప్రభుత్వం పైన మన సమస్యను ఒత్తిడి తీసుకొచ్చేందుకోసం ఈ యొక్క యాత్ర ఉపయోగపడుతుంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టబోయేటువంటి ఈ ప్రజా సంగమ యాత్రలో వేలాదిగా పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ఈ మొద్దు నిద్రలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిద్రలేపేందుకోసం ప్రజలందరూ కూడా సంఘటితంగా ఈ యాత్రలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అన్ని వర్గాల ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ యొక్క యాత్రకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు, యాత్ర యొక్క కంటెంట్, యాత్ర యొక్క ఉద్దేశము, యాత్ర సాగుతున్నటువంటి ఒక విధానము, లేకుంటే మిగతా అన్ని విషయాలు కూడా మన యొక్క యాత్ర ప్రముఖు డాక్టర్ మనోహర్ రెడ్డి గారు వివరిస్తారు. మీడియా మిత్రులకు నమస్కారం. మొదటి విడత
ప్రజా సంగ్రామ యాత్ర ఆగస్టు 28వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు 36 రోజుల పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత రాష్ట్ర అధ్యక్షుల వారు బండి సంజయ్ కుమార్ గారు పాదయాత్ర చేసినటువంటి సంగతి మనందరికి కూడా తెలుసు. మొదటి పాదయాత్ర తర్వాత రాజకీయంగా అనేక పెను మార్పులు వచ్చినాయి ఈ రాష్ట్రంలో. యాత్ర మొత్తం రాష్ట్ర ప్రజలలో ఒక పూర్తి విశ్వాసాన్ని, ఒక భరోసాను నింపింది. అంతవరకు కేవలం టీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఎదురు లేదు, ఈ రాష్ట్రంలో మమ్మల్ని ఎదుర్కొనే సత్తా ఎవరికి లేదు అని బీరాలు వలికి ప్రగల్భాలు పలికినటువంటి టీఆర్ఎస్ పార్టీ కోరలు విరిచి పక్కకు పెట్టాం. వెంటనే జరిగినటువంటి హుజూరాబాద్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. అదేవిధంగా వరి కొనుగోలు విషయంలో కూడా ఖరీఫ్ పంట ఏదైతుందో వానాకాలంలో పండినటువంటి వరిధాన్యం కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల యొక్క, రైతుల యొక్క దృష్టి మరించడానికి ప్రయత్నం చేసి ప్రగతి భవన్ నుంచి, ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ నుంచి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ తీసుకొచ్చింది కూడా ప్రజా సంగ్రామ యాత్ర యొక్క ఫలితం అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రజా సంగ్రామ యాత్ర జరిగిందో ఈ ప్రభుత్వము, ముఖ్యంగా ముఖ్యమంత్రిలో ఒక ఫ్రస్ట్రేషన్, ఒక అసహనం అనేది మొదలైంది. ఆ రోజు నుంచి గత 7-8 నెలలుగా ఏం మాట్లాడుతున్నాడో, ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాడో, అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేసే పనేనా అని ఆలోచించకుండా అలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతున్నారు. ప్రజలలో విశ్వాసం పోయింది. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతారని పలు సర్వేల ద్వారా వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి కారణంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పైన లేనిపోని ఆరోపణలు చేసి తిరిగి మూడోసారి అధికారంలోకి రావడం కోసం రాజకీయ లబ్ధి పొందటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సంగతి మనం చూస్తున్నాం. రెండవ విడత పాదయాత్ర ఏదైతుందో వాస్తవంగా నవంబర్లోనే కావాల్సి ఉందే, కానీ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కోడ్ అమల్లో ఉండటం వల్ల, అదేవిధంగా కరోనా వచ్చినటువంటి మూడో దశ వచ్చినటువంటి కారణంగా వాయిదా పడుతూ రావడం జరిగింది. తిరిగి రెండవ దశ పాదయాత్రని ఇటీవలన రాష్ట్ర అధ్యక్షుల వారు ప్రకటించినటువంటి సంగతి తెలుసు. ఎందుకు 14వ తేదీ రోజే ప్రారంభం చేస్తున్నాం? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తిరగరాయాలా, కొత్త రాజ్యాంగం ఈ రాష్ట్రానికి, దేశానికి అవసరమని ఎప్పుడైతే మాట్లాడిండో, ఈ రాజ్యాంగాన్ని అవమానపరిచేటటువంటి హక్కు నీకెవరిచ్చిరని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ వస్తున్నది. అంటే భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలా? ఈరోజు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలా, గౌరవించుకోవాలా? అంబేద్కర్ గారిని మనం గౌరవించుకోవాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ముఖ్యమంత్రి యొక్క చర్యలను, ముఖ్యమంత్రి యొక్క నిర్ణయాలని ప్రజలకు తెలియజెప్పడం కోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినం రోజు ఈ యాత్రను ప్రారంభిస్తున్నాం. మరి శక్తిపీఠం దగ్గర 14వ తేదీ రోజు ప్రారంభమవుతుంది. 14వ తేదీ ఉదయం అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభోత్సవ సభ జరుగుతుంది. ప్రారంభోత్సవ సభ జరిగిన తర్వాత పాదయాత్ర ప్రారంభింపబడి, మరి మొదటి రోజు మాత్రం కొద్ది దూరమే నడిచి రాత్రి బస చేయడం జరుగుతుంది. మరి ఈ యాత్ర ఏదైతుందో, యాత్రలో ప్రదీప్ కుమార్ గారు చెప్పినట్టుగా 30 డిపార్ట్మెంట్లు, 200 మంది కార్యకర్తలు వివిధ డిపార్ట్మెంట్లలో, అది మీడియా విభాగం కావచ్చు, ఈవెంట్స్ విభాగం కావచ్చు, భోజన విభాగం, వసతి విభాగం, అదేవిధంగా కాన్వాయ్ విభాగం, ప్రచార విభాగం, అతిథి విభాగం, పర్యటనల విభాగం, మెటీరియల్ విభాగం, ఈ రకంగా మొత్తం 30 డిపార్ట్మెంట్ల కింద మరి 200 మంది కార్యకర్తలు
సమయం ఇచ్చి పనిచేయడానికి వచ్చారు. ఇప్పటికే వివిధ డిపార్ట్మెంట్ల వారిగా సమావేశాలు జరిగినాయి, ఇంకొన్ని ఉన్నాయి. ఈరోజు రేపటికి పూర్తవుతున్నాయి. అదేవిధంగా పోయినసారికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఈసారి ప్రతి పోలింగ్ బూత్ నుంచి కార్యకర్తలు, ప్రజలు అందరినీ కూడా ఇది మా మా యాత్ర, ఇది ప్రజల సంగ్రామ యాత్ర. కాబట్టి ఇది కేవలం బీజేపీ కార్యకర్తల యొక్క సంగ్రామ యాత్ర కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరి యొక్క సంగ్రామ యాత్ర. ఈ ప్రభుత్వం పైన చేసేటటువంటి యుద్ధం, ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపటం కోసం మనం చేసేటటువంటి యాత్ర అనే విధంగా ప్రజలందరినీ కూడా కదిలించి ఇందులో భాగస్వామ్యం చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి ఈసారి మొదటిసారి కన్నా పెద్ద సంఖ్యలో ఈ యాత్రలో భాగస్వామ్యం అవుతారని చెప్పేసి మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు జిల్లాలలో, నియోజకవర్గాలలో జరిగేటటువంటి సమావేశాల కారణంగా తెలుస్తుంది. అదేవిధంగా ఈసారి మహిళలకు కూడా రాత్రి బస ఏర్పాటు కూడా కొంతమందికి చేయటం జరిగింది. మహిళలు కూడా ఈసారి పెద్ద సంఖ్యలో ఈ యొక్క యాత్రలో పాల్గొనబోతున్నారు. అదేవిధంగా పోయినసారి 26 మంది జాతీయ నాయకులు పాల్గొన్నారు. ఈసారి కూడా జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా కేంద్ర నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొంటారు. చివరి రోజు జరిగేటటువంటి సభలో మరి అమిత్ షా గారు ఇది ఒక పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తాం, దాంట్లో వారు పాల్గొంటారు. మొదటి రోజు అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు కానీ రేపటి కానీ మనకు నిర్ణయం అవుతుంది. అదేవిధంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగేటటువంటి సభలకు కూడా రాబోతున్నారు. అదేవిధంగా ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్రలో రాత్రి సుమారుగా 500 మందికి మేము ఏర్పాటు చేస్తున్నాం. అంటే యాత్రలో నడిచేటటువంటి వాళ్ళు, స్థిరంగా కాన్స్టెంట్గా ఉండేటటువంటి వాళ్ళు ఒక 500 మంది రాత్రి ఉంటారు. వారికి తోడుగా ప్రతిరోజు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు వేల సంఖ్యలో ఆ నియోజకవర్గాలు, ఆ పక్కనున్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు పాల్గొంటారు. అదేవిధంగా ఈవెంట్స్ మొత్తం వచ్చేటటువంటి ఈ రూట్లో వచ్చేటటువంటి గ్రామాలలో ఈవెంట్స్ కూడా, అంటే అక్కడ ఉండేటటువంటి ప్రజలతోనే సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ ఉండేటటువంటి సమస్యలు ఏంటిది తెలుసుకొని వాటి విషయంలో కూడా ప్రజలతోని ముఖాముఖిగా చర్చించడం జరుగుతుంది. మరి ఈ యాత్రలో మనందరికీ కూడా 8 సంవత్సరాలలో ఈ తెలంగాణ ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసి, ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిండ్రు, ఇండ్లు ఇస్తామని చెప్పేసి మోసం చేసిరు, భూములు ఇస్తామని చెప్పేసి మోసం చేసిరు, ప్రమోషన్లు ఇస్తామని మోసం చేసిరు. ఏది ఇవ్వకుండా చివరికి మూడోసారి ఎట్లయినా సరే అధికారంలోకి రావాలని చెప్పేసి ఆతృతగా ఎవరో మరి పొలిటికల్ అడ్వైజర్ చెప్పినటువంటి మాటలు విని ఇవ్వనైతే ఇవ్వు చూసుకుందాం, ప్రకటనలు అయితే ఇవ్వండి, 80,000 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేసి ప్రకటనలు ఇచ్చారు. అది భర్తీ అయితాయా కావా చివరికి దేవుడెరుగు. కానీ ప్రకటనలు ఇచ్చి ఈ ప్రభుత్వము మోసం చేయడానికి పూనుకున్నది. అదే రకంగా ఉద్యోగులను కూడా మోసం చేసింది. ఈరోజు అందరూ ఆత్మహత్యకు పూనుకున్నారు. నిరుద్యోగ యువకులు 8 సంవత్సరాలుగా నిరీక్షించి ఉద్యోగాలు రావని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు అనేక మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఇప్పుడు ఇన్ని రోజులు ఉపవాసం ఉంచి ఈరోజు పంచభక్ష పర్వాణాలు పెడతామంటే అది ఏమైనా పద్ధత? ఈరోజు ఉద్యోగాలు భర్తీ చేస్తామంటే 8 సంవత్సరాలుగా ఏ ఏటా ఆ ఏటా వచ్చినటువంటి ఖాళీలు భర్తీ చేయని కారణంగా ఈరోజు నాసీ రకం వైద్యం అందింది, ఈరోజు నాసీ రకం విద్య అందింది. ఈరోజు 8 సంవత్సరాలుగా అనేక విధాలుగా తెలంగాణ రాష్ట్రం నష్టపోయింది. ఈరోజు నిరుద్యోగ యువకుల యొక్క వయోభారం పెరిగి ఈరోజు ఈ యొక్క ఉద్యోగ ప్రకటనలు చూసి చేయాలంటే అనేక వ్యత్యాసాలు, వయసులో వ్యత్యాసాలు, జ్ఞానంలో వ్యత్యాసాలు. ఈరోజు అనేక విధాలుగా అందరికీ ఒకేసారి పరీక్ష పెడతాం, 45-50 సంవత్సరాల వరకు కూడా వయసు సడలిస్తే ఉద్యోగాలు ఇస్తామంటే ఎవరు నమ్ముతారు ఈ ప్రభుత్వాన్ని? ఈరోజు కట్టుకున్న ఇండ్లన్నీ ఆ రకంగానే ఉండి లబ్ధిదారులకు ఇవ్వనటువంటి కారణంగా తాళాలు పగలగొట్టి ఈరోజు ప్రజలు ఆక్రమిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క పరిస్థితి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రభుత్వంలో మంత్రులకు అపాయింట్మెంట్స్ లేవు, ఎమ్మెల్యేలకు లేవు, ప్రజలకు అసలే లేవు. తాను ఏదనుకుంటే అదే అన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తుంది. అందుకోసమే దీని లక్ష్యం ఏదైతుందో నియంత్రిత విధానాలకు, కుటుంబ పాలనకు,
అవినీతికి వ్యతిరేకంగా సాగేటటువంటి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రలో మరి మొదటి విడత కన్నా బ్రహ్మాండంగా నిర్వహించి ఈ ప్రభుత్వం యొక్క చర్యలన్నీ కూడా ప్రజలకు వివరించి రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంచి పరిపాలన అందించడం కోసం, ప్రజా పరిపాలన అందించడం కోసం భారతీయ జనతా పార్టీని తిరిగి ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలందరూ కూడా మా వెంట ఉండాలని, మాకు మద్దతు పలకాలని చెప్పేసి ఈ యాత్రలో తెలియపరచడం జరుగుతుంది. ఈ యాత్రకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతున్నాయో మొత్తం అవన్నీ కూడా మరి మా వీరేందర్ గౌడ్ గారు తెలియపరుస్తారు. ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత మరి ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా మళ్ళొకసారి సమరీలో నేను చెప్తాను. మనము జోగులాంబ జిల్లా అమ్మవారి గుడి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటాము. అక్కడ పెద్ద ఎత్తున అంటే ఏప్రిల్ 14 నాడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు మనం ఇది మొదలు పెడతాం. అయితే పొద్దున అక్కడికి వెళ్ళి అంబేద్కర్ జయంతి వేడుకలు అక్కడనే మనం చేసుకొని అక్కడి నుంచి సాయంత్రము మన పాదయాత్ర మొదలు పెడతాం. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే గద్వాల్, ఆలంపూర్ నుంచి గద్వాల్ నుంచి మక్తల్ మీదుగా నారాయణపేట్ మీదుగా దేవరకద్ర, అక్కడి నుంచి మహబూబ్ నగర్, అక్కడి నుండి జడ్చర్ల, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, అక్కడి నుంచి మహేశ్వరం నియోజకవర్గానికి పాదయాత్ర సాగుతుంది. ఇది మొత్తం కూడా 387 కిలోమీటర్లు, దగ్గర 1-2 కిలోమీటర్లు అటు ఇటున్న 387 కిలోమీటర్లు మనం ఈ యాత్ర సాగుతుంది. ఇది 31 రోజులు మన యాత్ర ఈ సాగుతుంది. దీంట్లో 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ యాత్రలో భాగస్వామ్యం అవుతాయి. ప్రధానంగా ఏంటంటే మొదటి విడతలో అన్నగారు చెప్పినట్టు మొదటి విడతలో విపరీతమైనటువంటి ప్రజాస్పందన రావడం జరిగింది. ఎన్నో వేలల్లో పిటిషన్స్ రావడం జరిగింది. ఎంతో మంది ప్రజలు వచ్చి మా సమస్యలు ఈ రకంగా ఉన్నాయి, మీరు మా కోసం పోరాటం చేస్తున్నారు, చాలా సంతోషం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఈ సమస్య తీర్చే ప్రయత్నం చేయండి అని చెప్పి చాలా పిటిషన్స్ రావడం జరిగాయి. కాబట్టి ఈసారి మేము ప్రతిరోజు పబ్లిక్ మీటింగ్స్ అని కాకుండా ఎక్కువ సమయం కూడా అక్కడ ఉన్నటువంటి మన యాత్ర సాగుతున్నటువంటి రూట్లో ఉన్నటువంటి గ్రామాలలో మ్యాక్సిమం సమయం గడుపుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలతోని పెద్దలు బండి సంజయ్ గారు ఇంటరాక్షన్స్ ఎక్కువ ఉంటూ ప్రతి ఒక్క వర్గానికి ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను తెలుసుకోవడానికి గ్రూప్ మీటింగ్స్ అక్కడ కండక్ట్ చేయడం జరుగుతాయి. అయితే మీ అందరికీ తెలిసిన విషయమే, నరేంద్ర మోడీ గారు మనకి మొదలు మనకు చెప్పినటువంటిది సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. ఆ తర్వాత సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అన్నారు. అయితే ఇప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేది, అంటే అందరం కలిసి కష్టపడదాం మన భారతదేశాన్ని మనము బాగుపరచుకోవడానికి అనేది నరేంద్ర మోడీ గారు మనకి ఇచ్చినటువంటి సూచన. మరి ఈ ప్రజా సంగ్రామ యాత్రని ఇదే విధంగా మనం సక్సెస్ చేసుకోవడానికి అందరం కూడా కలిసికట్టుగా మనం కష్టపడాల్సి ఉంటుంది. దానికోసము ఎవరైనా ప్రజా సంగ్రామ యాత్రలో పార్టిసిపేట్ చేయదలుచుకుంటే వారు మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము అన్నగారితో పాటు మేము నడుస్తాము, లేదంటే ఆ సమస్యలతో పాటు మేము ఉంటాము అని చెప్పి సమస్యలకు తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఎవరైనా ఉంటే మీరు తప్పకుండా ఇక్కడ ఈ నెంబర్కి మిస్డ్ కాల్ అలర్ట్ ఇవ్వాల్సిందిగా మీకు కోరుతా ఉన్నాము. ఈ నెంబర్ వచ్చేసి 6359119119. మళ్ళొకసారి చెప్తాను, 6359119119. ఈ 119 అనేది మన తెలంగాణలో ఉన్నటువంటి నియోజకవర్గాలు. మరి ఈ 119 నియోజకవర్గాలలో మనం విజయం సాధించబోతున్నాం కాబట్టి ఈ మిస్డ్ కాల్ అలర్ట్కి మీరు మిస్ కాకుండా మిస్డ్ కాల్ ఇచ్చి మీరు మీకున్నటువంటి సమస్యలు ఏమైనా మీకు ఈ మిస్డ్ కాల్కి మీరు దీనికి మిస్డ్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్లోకి మీరు పోయినట్లయితే ఒకవేళ మీరు పాదయాత్రలో పాల్గొల్చుకోదలుచుకుంటే మీరు దాంట్లోకి వెళ్ళి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అదే కాకుండా అదే వెబ్సైట్లో మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయంటే, ఏదైనా మీరు మాకు సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల గురించి పెద్దలు బండి సంజయ్ గారు మాట్లాడాలి అని అట్లాంటివి ఏమైనా ఉంటే మీరు వీడియో రికార్డింగ్స్ పెట్టొచ్చు.
లేదంటే వాయిస్ రికార్డ్ కూడా దాంట్లో మీరు పంపించచ్చు. ఇలాంటి సౌకర్యం మనం అక్కడ ప్రజా సంగ్రామ యాత్ర వెబ్సైట్ ఏదైతుందో www.prajasangramayatra.com ఈ వెబ్సైట్లో ఇవన్నీ కూడా సౌకర్యాలు ఉంటాయి. అంటే మన చెప్పుకునేటువంటి అవకాశాలు, మన సమస్యలు చెప్పుకునే అవకాశాలు దీంట్లో ఉంటాయి. దీంతో పాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ట్విట్టర్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, అన్నిట్లో కూడా ప్రజా సంగ్రామ యాత్ర అనేది ఉంటుంది. దీని ద్వారా ఎవరైనా యాత్రని ఫాలో కాదలుచుకుని, ఒకవేళ లేదు మేము ఫిజికల్గా మేము ఫాలో కాలేము అంటే సోషల్ మీడియా ద్వారా మీరు ఈ యాత్రను మీరు చూడొచ్చు. ఇక్కడ అవుతున్నటువంటి సమస్యలు, వాళ్ళు ఏం సమస్యలు చెప్తున్నారు, ఆ సమస్యల గురించి మీకు కూడా ఆ సమస్యలు వర్తిస్తాయంటే దాని గురించి మీరు కూడా మీ గళాన్ని లేవనెత్తొచ్చు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. దీంతో పాటు మరి అమిత్ షా గారు మే 14 నాడు మహేశ్వరం నియోజకవర్గంలో మరి రాబోతున్నారు ముగింపు సభ కోసం. దీనికి లక్షలాది సంఖ్యలో మనము అక్కడ పార్టిసిపేట్ అందరు ప్రజలు కూడా వస్తారని ఒక నమ్మకం మాకుంది. ఇదే కాకుండా మొత్తం 10 నియోజకవర్గాలలోకి వెళ్ళి అలంపూర్ దగ్గర ఒక మేజర్ మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత మహబూబ్ నగర్ పార్లమెంట్ హెడ్ క్వార్టర్ లో ఒక మీటింగ్ ఉంటుంది. నాగర్ కర్నూల్లో ఇంకొక మేజర్ మీటింగ్, ఆ తర్వాత మహేశ్వరంలో ఒక మీటింగ్ ఉంటుంది. ఈ 4 మీటింగ్స్ కి కూడా పెద్ద సంఖ్యలో పార్లమెంటు హెడ్ క్వార్టర్స్, అదేవిధంగా స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ కాబట్టి పెద్ద సంఖ్యలో ప్రజల్లోనే వస్తారనే ఒక నమ్మకం మాకున్నది. అంటే మాకున్నటువంటి అంచనాల ప్రకారం ఈ 4 మీటింగ్స్ కి అయితే, అంటే మొదటి 3 మీటింగ్స్ కి అయితే 50,000 దాటిపోతారని అనేది మాకున్న అంచనాలు. ఇంకా అమిత్ షా గారి మీటింగ్ కి అయితే ఇంకా మేము అనుకునే 1,00,000 దాటిపోతారని చెప్పి అనుకుంటున్నాము. అదే కాకుండా ప్రతి నియోజకవర్గంలో, అది గద్వాల్ కానివ్వండి, నారాయణపేట కానివ్వండి, దేవరకద్ర, జడ్చెర్ల, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, మక్తల్, నారాయణపేట్, ఈ అన్ని నియోజకవర్గాల్లో మళ్ళా సభలు కూడా ఉంటాయి. ఈ అన్ని సభలకు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ సమస్యలు బండి సంజయ్ అన్న గారికి తెలియజేయడానికి వస్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి అక్కడ కనీసం ఒక 8-9 వేల మందితోని బహిరంగ సభలు అవుతాయని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ మీకెందుకు చెప్తున్నామంటే, మీ ద్వారా ప్రజలందరికీ కూడా మేము తెలియజేయాల్సిందంటే, మీరు మీ సమస్యలు తెచ్చుకోవడానికి తెలియజేయడానికి మీరు ముందుకు రండి. మీరు ముందు వచ్చినప్పుడు ఆ సమస్యలు తీర్చే ప్రయత్నము బండి సంజయ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో చేస్తూ, అక్కడికి వచ్చిన వారికి ఎలాంటి సౌకర్యాల పరంగా ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని రకాలుగా చూసుకోవడానికి యాత్ర కమిటీ నుంచి మేము ఉంటామని చెప్పి తెలియజేయడానికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. అదే రకంగా రూట్ మీ అందరికీ ఈ రూట్ ఏ రకంగా సాగుతుందో ఒకసారి చూపించడం జరుగుతుంది. రిలీజ్ ఫైనల్ రూట్ రిలీజ్ కార్యక్రమం ఇది. ఒక్క నిమిషం మనోజ్, ప్రదీప్ గారు మాట్లాడతారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యానికి, రిపోర్టర్లకు అందరికీ మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ విజ్ఞప్తి చేస్తుంది, ఒక అప్పీల్ చేస్తుంది. మొదటి దశ పాదయాత్రను చాలా బ్రహ్మాండంగా కవర్ చేశారు, సహకరించారు. భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక చర్చ వచ్చేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో పత్రికా సోదరులు సహకరించారు. అదేవిధంగా రెండో దశ ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్రలో మరి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యం, అదేవిధంగా విలేకరులందరూ కూడా మీరు తప్పకుండా భారతీయ జనతా పార్టీ చేపట్టే ఈ యొక్క యాత్రను
విజయవంతం చేసేందుకోసం సహకరించాలని, ప్రజా సమస్యలను రోజు ఎక్కడికక్కడ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసేటువంటి విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మీకందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తుంది, అప్పీల్ చేస్తుంది. ఇంకేమన్నా వాళ్ళని ఏమన్నా అడుగుంటావా? ఈరోజు ఈసారి అంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి అయితే ఒక పోయినసారికి ఈసారికి ఏంటంటే వ్యత్యాసము. పోయినసారి ప్రతిరోజు జాతీయ నాయకులను పిలిచాం. ఈసారి ఏంటంటే అసెంబ్లీ హెడ్ క్వార్టర్లో జరిగేటటువంటి సభలకి మాత్రమే జాతీయ నాయకులని ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు ఈ దారిలో పెద్ద గ్రామ పంచాయతీలు ఏవైతే 97 గ్రామ పంచాయతీలు వస్తున్నాయి. ఈ గ్రామాలలో మేము ఇప్పటికే చాలా స్పష్టంగా అంటే ఏ గ్రామంలో షీట్ ఉందా, ఏ గ్రామంలో ఏ కార్యక్రమం ఉంటుంది అంటే ఆ గ్రామంలో కొన్ని చోట్ల ప్రజలతోని ఒక పేరు మేము త్వరలోనే ప్రకటిస్తాం. రచ్చబండ అంటే అక్కడ ఉండేటటువంటి ప్రజలతోని ఒక పేరుతోని కార్యక్రమము నిర్వహిస్తాం. అదే రకంగా ఆ గ్రామంలో చేతి వృత్తుల వాళ్ళు, వివిధ సామాజిక వర్గాల వాళ్ళతోని ఇంటరాక్షన్, వాళ్ళ సమస్యలేంది అవన్నీ తెలుసుకోవడము, వాళ్ళ విజ్ఞాపన పత్రాలు స్వీకరించటము, ఏదైనా తక్షణంగా అధ్యక్షుల వారు చేయాల్సిన పని ఉన్నట్టయితే ఎక్కడికేనే వాటిని పరిష్కరించటము, అధికారులతో మాట్లాడటము, అధికారులకి లెటర్స్ రాయటము. కాబట్టి ఒక విధంగా ఏంటంటే అధ్యక్షులు ఆ గ్రామానికి వస్తే గ్రామస్తులందరితోని కలిసి మాట్లాడటం, వాళ్ళ సమస్యలు చెప్పుకునే అవకాశం ఈసారి ఎక్కువ అవకాశం కల్పిస్తున్నాం. సభల కన్నా ఎక్కువగా ప్రజలతోని మమేకమై ప్రజలు వాళ్ళ బాధలు చెప్పుకునే విధంగా ఈ ప్రభుత్వం పెట్టే బాధలు వినడానికి ఈసారి ఎక్కువ సమయం ఇందులో కేటాయిస్తున్నాం. యావరేజ్న డైలీ 13 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుంది. ఏది నెంబర్ ఇంకా వస్తారు, చాలామంది వచ్చి సందర్శించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. జాతీయ అధ్యక్షులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఉదయం ఒకరు మధ్యాహ్నం ఒకరు వస్తారు. ఇదేమో డిపార్ట్మెంట్స్లలో పనిచేసే ప్రబంధకులు, వాలంటీర్స్. వాళ్ళు కాక 300 ఉంటారు, మొత్తం కలిపి 500 నైట్ స్టే. అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ ఫర్ 500 మెంబర్స్. ఇంకా సంగ్రామ సేన 300 పేరు కూడా ఉంది కదా, 300 మంది సంగ్రామ సేన 31 రోజులు ఉంటారు. థ్యాంక్ యూ. మ్యాప్ పట్టుకోవాలా? ఒక్క నిమిషం దీపక్ ఇక్కడ